అని చెప్పాలి. ఎందుకు అంటే నాకు అంత బాగా నచ్చలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం చాలా ల్యాగ్ అనిపించింది. స్టోరీ కూడా అంత కనెక్టివిటీ మిస్ అవుతుంది. కొంచెం ఎడిటింగ్ కానీ అది ప్యాటర్న్ కానీ కొంచెం చాలా అబ్రప్ట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా సైఫై అలా ఏం లేదు, నార్మల్ స్టోరీ. ఒక స్మగ్లింగ్, తర్వాత సత్యరాజ్ గారి గురించి ఒక మెయిన్ ఈవెంట్ ఉంటుంది, దాని మీద కూడా తిరుగుతూ ఉంటుంది. అది స్పాయిలర్ అవుతుంది, బట్ సైన్స్ ఫిక్షన్ ఏం కాదు. ఒక మెషిన్ ఉంటుంది, దాని గురించి ఉంటుంది. నాగార్జున గారు స్మగ్లర్గా, అదే ఒక సిండికేట్, క్రైమ్ సిండికేట్ విలన్, ఆయన లీడర్గా ఉంటారు. వాళ్ళని ఎలా ఎదుర్కొంటున్నారు, ఇలా రజనీకాంత్ వాళ్ళ ఏంటి వాళ్ళ లింక్ అనేది స్టోరీ. కానీ జైలర్ రేంజ్ ఎలివేషన్ అక్కడక్కడ ఉంటాయి, కానీ జైలర్ కంటే కొంచెం తక్కువే అని చెప్పాలి. అసలు అదే ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. విక్రమ్ చూసాము, అంత ముందు ఖైదీ అవన్నీ చూసాము. లోకేష్ గారు ఇంకా ఎక్స్పెక్టెడ్ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది అంటే లియో కొంచెం బెటర్, కానీ విక్రమ్కి అయితే చాలా తక్కువ, ఆ మిడిల్లో ఉంటుంది సినిమా. ఎందుకంటే ఈ క్రైమ్ సిండికేట్ ఇవన్నీ ఈ మధ్య అవే సినిమాలు వస్తున్నాయి. స్మగ్లింగ్ గురించి ఉంది, ఓకే అది పెట్టవచ్చు. ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇటు ఒక ఈయన రజనీకాంత్ గారు బ్యాక్ స్టోరీ అని ఒకటి, వీళ్ళు నాగార్జున గారు స్మగ్లింగ్ ఒకటి, శోభిన్ గారి క్యారెక్టర్ ఓవర్ ప్లే అవుతుంది చాలా. అంటే నాగార్జున గారిని మర్చిపోతాం మనం సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. ఆయన ఉంటారు, బట్ అంత ఈవిల్గా అనిపించారు. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత విలనిజము సెకండ్ హాఫ్లో మనము అనిపించాం. హీరో కామ్ అయిపోతారు, మళ్ళీ లాస్ట్కి వస్తారు. మళ్ళీ ఈ అమీర్ ఖాన్ గారిని కూడా ఇంకో విలన్ లాగా వచ్చినట్టే ఉంటుంది, కానీ అక్కడ కూడా చూస్తే ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా డౌన్ ప్లే అనే చెప్పాలి. ఇంపాక్ట్ అస్సలు లేదు. ఎందుకంటే ఆయన ఆరా, ఆయన స్టార్డము ఉంటుంది. రజనీ గారి పక్కన కూర్చొని ఒక ఫైట్ ఉంటుంది అంటది, కానీ అంటే ఎందుకు ఉన్నారు వై. నాగార్జున గారి క్యారెక్టర్ చాలా బాగా ఉంది, కానీ అమీర్ ఖాన్, ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే డౌన్ ప్లే అయిందనే చెప్పాలి. సత్యరాజ్ గారు బాగా చేశారు. మ్యూజిక్ ప్లస్ నాగార్జున గారు బాగా చేస్తారు, కానీ ఆయన ఆర్క్ కొంచెం ప్రాపర్గా రాయలేదు అంతే. సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు అంతే. బట్ ఓకే, చూడొచ్చు, వన్ టైం వాచబుల్. రజనీ గారి కోసము, మ్యూజిక్ కోసము అయితే చూడొచ్చు, కానీ లోకి మార్క్ అయితే పక్క మిస్ అవుతుంది సినిమాలో. అనిరుద్ మ్యూజిక్ లేదు, రజనీ గారు బాగా చేస్తారు. రజనీ, అనిరుద్, నాగార్జున కోసం చూడొచ్చు. మిగతా పార్ట్స్ అయితే కొంచెం డౌన్ ప్లే అయినాయి. కరెక్ట్, లోకేష్ గారు ఇందులో కొంచెం ఈ ఫోర్స్డ్ స్టార్డమ్ అనిపించింది. కొంచెం ఇంతమందిని పెట్టారు, కానీ అది ప్రేక్షకులకి ఐఫిష్ లాగా అనిపించింది, కానీ ప్రాపర్గా స్టోరీలో కూర్చున్నాయి ఆ క్యారెక్టర్స్, పర్పస్ ఉందంటున్నట్టు స్క్రీన్ ప్లే కొద్దిగా అంత ప్రాపర్గా లేదు. ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మొత్తం హైలైట్, ఓవర్ హైప్ సీన్స్, మొత్తం హైప్ సీన్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. లోకేష్ కనగరాజ్ మార్క్ లేదంటున్నారు, అనిరుద్ధ మార్క్ అంటున్నారు. ఇక అనిరుద్ధ అట్ ది సేమ్ టైం లోకేష్ కనగరాజ్ ఉంది. మీకు సెకండ్ హాఫ్ లో ప్లాట్ కనబడుతుంది, అది సెకండ్ హాఫ్ లో కనబడుతుంది. ఏ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంత ఉంది, అంత కొంచెం వైలెన్స్ ఉంది, కొంచెం బ్లడ్ షేడ్ ఉంది, బట్ ఇట్ డిజర్వ్స్, యూ సర్టిఫికేట్ డిజర్వ్స్. చాలా బాగుంది, నచ్చింది. అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఉంది, తప్పకుండా ఉంది, కానీ బాగా వాడుకున్నారు. అది కూడా మీకు వచ్చినాక మీకు డిజర్వ్, మొత్తం ప్యానల్ అందరికీ డవ్ అవుతుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ జస్టిఫై అయిపోతుంది. సైమన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నాగార్జున క్యారెక్టర్ సూపర్. యాక్చువల్లీ అన్నికంటే ఇంపార్టెంట్ దయాల్, అది దయాల్ క్యారెక్టర్ సూపర్. అసలు మలయాళం యాక్టర్ కదా, అసలు చాలా బాగా చేస్తాడు, అవుట్ పర్ఫార్మ్ ఎవ్రీ వన్. యా మంచిగా హైలైట్స్ అంటే ఇక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వైజ్ దయాల్ చాలా బాగా చేశాడు. రజనీకాంత్ అసలు అవుట్ పర్ఫార్మ్డ్, అసలు క్రేజీ. ఇంకా పాస్ట్ సెకండ్ హాఫ్ అయితే క్రేజీ. సారీ, యా సైఫై అన్నారు, కానీ మంచిగా అందరికి అర్థమయ్యేటట్టే ఉంది, బాగుంది. ఎవ్రీ వన్ లేదు, సైఫై అని కాదు, కానీ మీకు చూస్తే అందరికి అర్థమవుతుంది మూవీ. జానర్ డ్రామా, ఫ్యామిలీ టచ్, అండ్ ఆల్సో ఇక ఒక మంచి స్టోరీ లైన్, ఎక్కువ పాస్ట్ అని అనుకుంటారు, కానీ ఏం పాస్ట్ అని ఏం లేదు. లేదు, నాకు నచ్చింది, నాకైతే నచ్చింది. మూవీ నట్స్కి మంచిగా నచ్చుతుంది.